పక్కన మళ్ళీ 40,000 ఎకరాలని మళ్ళీ ఎక్వైర్ చేస్తూ ఈ రాష్ట్రంలో మేజరు విజయవాడ నగరానికి ఎన్నో రకాల పంటలు అందించే మంచి భూములను కూడా మళ్ళీ పాడు చేయడానికి మళ్ళీ రంగం సిద్ధం చేశారు. మరి ఈ భవనాలు మాత్రమే కాదు, రోడ్లు నిర్మాణ వ్యయాన్ని కూడా దారుణంగా పెంచేశారు. రోడ్ల నిర్మాణాలను కూడా దారుణంగా పెంచేశారు. టెండర్లో పారదర్శకత ప్రభుత్వ ఖజానాకు కాపాడుకోవడం కోసం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చి జ్యుడిషియల్ తోటి ఎంక్వైరీ చేపించి ఆ టెండర్లను ఫైల్ చేసే కార్యక్రమం చేశారు. దానివల్ల మన ప్రభుత్వానికి ఎక్కడా కూడా లాస్ లేకుండా, ఖజానానికి నష్టం జరగకుండా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు చాలా అమోఘం అని చెప్పి అందరూ కూడా పొగట్టడం జరిగింది. నిజంగా కూడా వాస్తవాలు బాగా జరిగినాయి. ఆ టెండరింగ్ విధానం వల్ల ఎక్కడ కూడా మన ప్రభుత్వానికి ఖజానాకి నష్టం కలగలేదు కాబట్టే ఇవాళ వాళ్ళు ఏదో 14,000 కోట్లు 15,000 కోట్లని 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లని అబద్ధం చెప్పారు అప్పుడు. కానీ వాస్తవం మొన్న అసెంబ్లీలో బయటపడింది 5 లక్షల చిల్లర కోట్లని. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంది. ఇది మనం డీబీటీ ద్వారా డైరెక్ట్గా ప్రజలకు కొట్టింది అక్షరాలు కనపడుతుంది, మనం ఖర్చు పెట్టింది కూడా కనపడుతుంది అక్కడ. ఇవాళ మనం దాని మీద, ఇసుక మీద, లెక్కల మీద మరి జరిగిందని చెప్పి అడావుడి చేస్తున్నారు. కానీ పారదర్శకంగా ఏదైతే మనం అప్పు తెచ్చామో మీరు చెప్పినట్టు 15 లక్షల కోట్లు కాకుండా మరి ఎంత తక్కువ అప్పు అయిందో మీరే అసెంబ్లీలో వెల్లడించారు. మీ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు మీరు బురద జిమ్మేయటమే కడుక్కోవాలని ఆయన వదిలేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున ఈ రివర్స్ టెండరింగ్ మొత్తం తీసేశారు. కూటమి ప్రభుత్వం రాగానే పనుల్లో యథేచ్ఛగా దోపిడీ మార్గం 2 టెండర్లకి సిద్ధం చేసుకున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవటానికి, వాళ్ళ నచ్చిన మనుషులకి ఇచ్చుకోవటానికి సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వం పెద్దల దగ్గరగా ఉన్నవారికే ఆ సంస్థ సిండికేట్ చేయడం, వారికి మాత్రం సిండికేట్ చేసి వారికి మాత్రం ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. చెప్పాలంటే రాజధాని టెండర్లో పిలవక ముందే సన్నిహితుల్ని మొత్తం సిద్ధం చేసుకున్నారు. రాజధాని నిర్మాణంలో 9,000 కోట్ల ప్రజాధనానికి టెండర్ పెడుతూ ఒక్క మొబైలేషన్ అడ్వాన్సే 3,200 కోట్ల రూపాయలు ముఖ్య నేతల జేబుల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఈ రకమైన దోపిడీకి తెర తీశారు. ఇది ఎంత దారుణం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. భవన నిర్మాణంలో కాదు, రోడ్డు నిర్మాణంలో కాదు, అంచనాలకి అసాధారణ స్థాయికి పెంచేశారు. ఏ స్థాయికి పెంచేశారంటే దారుణాతి దారుణం. కిలోమీటర్ రోడ్డుకి గరిష్టంగా 64 కోట్లు భవన నిర్మాణానికి, చదరపు అడుగు భవన నిర్మాణానికి 10,043 రూపాయలు మరి చప్పున టెండర్లో వేశారంటే ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో అర్థమవుతుందో మీరు ఒకసారి గమనించాలి. దీనికి 40,497 కోట్లు పనులు అధిక ధరలకు 9 కాంట్రాక్ట్ సంస్థలకి ఆల్రెడీ రెడీ చేసుకుని ఇచ్చేసే కార్యక్రమం పిలిచేశారు, టెండర్లు పిలిచారు. ఈ రివర్స్ టెండరింగ్ జ్యుడిషియల్ రివ్యూ విధానాలని అమలు చేసి ఉంటే 3,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నష్టం జరగకుండా ఉండేది. కానీ అవేమీ లేకుండా వాళ్ళ సంబంధించిన కాంట్రాక్టులకే ఇచ్చేలాగా చేసుకున్నారు. అప్పు తెచ్చి మరి నిధులతో దోపిడీ పాల్పడుతూ రాష్ట్రానికి మరింత ఆర్థిక సంక్షోభానికి నెట్టడానికి అత్యంత దారుణ హేయమైన అవినీతి వ్యవహారంలో పరాకాష్ట. చాలా దారుణంగా ఇది జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేశారు. రాజధాని నిర్మాణం కోసం ప్రధానంగా 77,249 కోట్లు అవసరమని మరి ఇటీవల పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి అట్టహాసంగా ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రజెంటేషన్ ఆర్థిక సంఘం సభ్యులు చాలా సంతృప్తి చెందారని చెప్పి పచ్చ మీడియా ప్రచారం, ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నారు. రాజధానిలో నిర్మాణం కోసం ఇప్పటివరకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హుడ్కో, కేఎఫ్డబ్ల్యూ నుంచి 31,000 కోట్ల అప్పు తేగా
46,249 కోట్ల రూపాయలకి ఆల్రెడీ టెండర్లు పిలిచేయటం జరిగిపోయింది. ఆ టెండర్లు పిలిచి అవసరమైతే సీఎం చంద్రబాబు ఆర్థిక సంఘానికి చెప్పారు, అప్పు కింద తెస్తున్న ప్రతి రూపాయికి వడ్డీతో కలిపి చెల్లించి, కాబట్టి ఆ డబ్బును ఎవరైనా అప్పుల కల్పన కోసం ఖర్చు చేస్తారు. కానీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది యథేచ్ఛగా దోపిడీ. ఈ అప్పు తెచ్చింది వడ్డీ కట్టాలి, ప్రజల నెత్తిన భారాన పడుతుంది. ఇదేదో సంపద సృష్టిస్తాం, దీనివల్ల ప్రజలకి ఆదాయం వస్తుంది అనేది శూన్యం. అప్పుగా మిగిలిపోతుంది. దీన్ని జాగ్రత్తగా మిగల్చాలి, రూపాయి జాగ్రత్త చేయాలనే ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జ్యుడిషియల్ రివర్సింగ్ టెండర్తో చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చేస్తే ఆ రెండింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు తొలగించి యథేచ్ఛగా ఆయనకి సంబంధించిన వాళ్ళకి ఇస్తూ, ఎవరైనా బయట వాళ్ళు వేస్తే అది వాళ్ళ క్వాలిఫికేషన్ బాగాలేదు, వాళ్ళ విధానాలు బాగాలేదని క్యాన్సిల్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ 40,000 కోట్ల విలువైన 63 ప్యాకేజీ పనులు సిండికేట్ కాంట్రాక్టులకు కట్టబెట్టారు. ఆయన ఎవరైనా అనుకున్నారో ఆ సిండికేట్ కాంట్రాక్టులకి కట్టబెట్టారు. అమరావతి అభివృద్ధి సంస్థ మరి ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. ఆ వెంటనే అగ్రిమెంటు 10% అంటే 4,049.75 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్గా చెప్పటం, అందులో 8% 3,239.80 కోట్లు ముఖ్య నేతలకి చేరిపోయినాయి ఆల్రెడీ. ఇది ఇంకా పని అవ్వలేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేయటం, దానికి 8% కమిషన్ రావటం, వాళ్ళ జేబుల్లో చేరిపోవటం కూడా జరిగిపోయింది. ఎంత యథేచ్ఛగా దోపిడీ జరుగుతుందో చూడండి. దోచుకో పంచుకో. ఎట్లా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు 15 లక్షల కోట్ల రూపాయలు చిల్లర 15 లక్షలు అన్నారు, 12 లక్షలు అన్నారు, 13 లక్షలు అన్నారు, 10 లక్షలు అన్నారు, 9 లక్షలు అన్నారు. తీరాపో చేస్తే 6 లక్షల కోట్ల చిల్లర. దాంట్లో 2,45,000 కోట్లు మీదే. కానీ ఆయన చేసిందంతా కూడా యథేచ్ఛగా కళ్ళకు కనపడుతుంది. డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ఏమి ఇచ్చారనేది వాస్తవాలుగా ప్రజలకు వెళ్ళింది, అక్కడ ఉంది. ఎంత జాగ్రత్తగా ఆయన చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ప్రతి దానికి ఈకిల్లాగి రాద్ధాంతం సృష్టిస్తున్నారు.